నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రేరణలో భాగంగా విజయీ భవ. భయపడేవాడిని లోకం మరింత భయపెడుతుంది. భయంతో కుచించుకుపోయిన మనిషి జీవితంలో ఏదీ సాధించలేడు. భయానికి విరుగుడు సాహసం. ధైర్య సాహసాలున్న చోట అపజయానికి చోటుండదు. భయానికి ఎదురొడ్డి నిలబడడమే విజయానికి తొలి సోపానం. నచికేతుడు పసిబాలుడు. విశ్వజిత్ యాగం చేసి తండ్రి బక్కచిక్కిన ఆవులను దానం చేయడం చూసి ఊరుకోలేకపోయాడు. నాన్న, నన్నెవరికి దానం చేస్తావు అని అడ్డు తగిలాడు. కోపావేశంతో నిన్ను యముడికి ఇస్తాను అని నోరు జారాడు వాజాశ్రావుడు. తక్షణం నచికేతుడు యమసదనానికి బయలుదేరాడు. యముడు ఇంటలేడు. 3 రోజులు అలాగే ఎదురు చూస్తూ అక్కడే ఉండిపోయాడు. తిరిగి వచ్చిన యముడు బాలుడి ధైర్య సాహసాలకు మెచ్చి వరం కోరుకోమన్నాడు. తన తండ్రిని క్షమించమని, యజ్ఞఫలం ఇప్పించమని కోరాడు. అగ్ని విద్య నేర్చుకున్నాడు. 3వ కోరిక క్లిష్టమైన మృత్యు రహస్యం. యమధర్మరాజు నచికేతుడికి అగ్ని విద్య బోధించాక ఆత్మజ్ఞానివై జీవించమని తిరిగి భూలోకానికి పంపించాడు. పశ్చాత్తాపం చెందిన వాజాశ్రవుడు కొడుకుకు పట్టం కట్టి విశ్రాంతుడయ్యాడు. తన ప్రేయసి కాబోయే భార్య ప్రమద్వర పాము కాటుకు గురి అయి ప్రాణాలు విడిచిందని విని ఆమెను వెతుక్కుంటూ రురు నాగాలోకం వెళ్ళాడు. నాగరాజును ఒప్పించి ప్రమద్వరతో తిరిగి ఆశ్రమం చేరుకున్నాడు. సావిత్రి సత్యవంతుడి ప్రాణాల కోసం యముడిని మెప్పించి 3 వరాలు పొందింది. అత్తమామలకు నేత్రాలు, పోయిన రాజ్యం, తండ్రికి పుత్ర సంతానం ఇప్పించింది. దీర్ఘ సుమంగలిగా దీవెన అందుకొని తెలివిగా భర్తను దక్కించుకుంది. పురాణాలు నూతన ఆవిష్కారాలకు దారిదీపాలు అన్న సత్యాన్ని ఈ 3 ఉపాఖ్యానాలు చెప్తున్నాయి. ఉపాఖ్యానాలు అంటే ఉపమానాలు, లేకపోతే ఉదాహరణలు. భయం తీరాక సంకల్ప బలం సంతరించుకోవాలి. పూర్వాపరాలు బాగా ఆలోచించి తీసుకునే నిర్ణయానికి కట్టుబడాలి. ఆటంకాలు, అవరోధాలు ముళ్ళకంపల్లా దారికి అడ్డు తగులుతాయి. మనసును చిక్కబట్టి ఏకాగ్రత బుద్ధితో ముందుకు సాగాలి. ఎదురైన సమస్యల నుంచి నేర్చుకున్న పాఠాలు ప్రగతిని మరింత వేగవంతం చేస్తాయి. అంటే డెవలప్మెంట్, లేకపోతే ప్రోగ్రెస్ని. కార్యసాధన ధ్యేయంగా ఉన్నంతకాలం పట్టుదలతో ఎంతటి గడ్డు పరిస్థితులనైనా అధిగమిస్తే అవకాశం స్వాగతం పలుకుతుంది. ఇది ముఖ్యంగా నేటి యువతరం తెలుసుకోవాల్సిన వాస్తవం. ధైర్యం, సాహసం, సంకల్పం, ఏకాగ్రత, పట్టుదల. కార్యసాధనకు పంచసూత్రాలు, లేకపోతే పంచప్రాణాలు. పంచపాండవులు అంతిమ విజయం సాధించిన విధంగా పంచసూత్రాలను తూచ తప్పకుండా మనము ఆచరణలోకి అనువదిస్తే భయాలు తొలుగుతాయి. మరోసారి పంచసూత్రాలు ఏమున్నాయి? ధైర్యం, సాహసం, సంకల్పం, ఏకాగ్రత, పట్టుదల, కార్యసాధనకు పంచసూత్రాలని చెప్పారు. ఇకపోతే ఇవి అనుసరిస్తే, మనం తూచా తప్పకుండా ఆచరణలోకి అనువదిస్తే భయాలు తొలుగుతాయి, జయాలు కలుగుతాయి. సాధించిన విజయం సజావుగా సాగాలంటే మరో 2 శత్రు శిబిరాలను వశం చేసుకోవాలి. దాంట్లో అహంకారం, మమకారం అరిష్వడ్వర్గాలకి వెన్నుదను లాంటివి. చాపకింది నీరులా చేరి మనల్ని పాతాళ లోకానికి అణచివేస్తాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు విషకీటకాలు. అహంకారం వల్ల దుర్యోధనుడు, మమకారం వల్ల ధృతరాష్ట్రుడు చెడ్డారు. రాగద్వేషాలే అన్ని అనర్థాలకు మూల కారణాలు. వాటిని జయిస్తే జీవితమంతా విజయవంతంగా కొనసాగుతుంది. ఒక వస్తువు పట్ల మితిలేని అనురాగమే మరో వస్తువు పట్ల ద్వేషాన్ని రగిలిస్తుంది. దాచుకున్న ధనం పట్ల అతి వ్యామోహం దొంగల పట్ల భయాన్ని పెంచుతుంది. అభయమే విజయానికి స్వాగత తోరణం అని ఉప్పు రాఘవేంద్రరావు గారు రాసిన ఆర్టికల్ ఇది. విజయీ భవ అంటే మనం దేనికైనా సరే తెగించి కష్టపడితే భయం తీరాక సంకల్ప బలం సంతరించుకుంటుంది అని చెప్పారు. ఇంకోటి ఏంటి అంటే ధైర్యం, సాహసం, సంకల్పం, ఏకాగ్రత, పట్టుదల. ఈ 5 పంచసూత్రాలు. మనం ఏదైనా సాధించడానికి ఇవి మార్గాలు అన్నమాట. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.